పెడుతున్నా ఎవర్రా నువ్వు టైం లేదు అన్న. ఇప్పుడే చెన్నై లవ్ స్టోరీ సినిమా చూసిన అన్న. కన్ని వీని ఎరగని ఒక లవ్ స్టోరీ చాలా డిఫరెంట్ వేలో ఉంది. అసలుకి నిజంగా చెప్తున్నా, కా సినిమాతో హిట్ కొట్టాడు, కే ర్యాంప్తో ర్యాంప్ ఆడిచ్చాడు. నిజంగా ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టి చూపించాడు. చాలా గౌరవంగా ఉందన్న కిరణ్ అబ్బవరం ఫ్యాన్గా. ఇంకా గౌరీప్రియ గురించి మాట్లాడితే గుండెల్ని పిండేసి తడిపేసి సినిమా థియేటర్లో మొత్తం ఏడిపించేసింది. అందరు ఈ సినిమా థియేటర్లో ఉంటుంది అంటారు, కానీ నా గుండెల్లో ఉందన్న. నిజంగా చెప్తున్నా, నిజంగా ఈ సినిమాలో డైలాగ్స్ ఉన్నాయి. డైలాగ్స్ రాసింది ఎవరో నాకు తెలియదు, కానీ ఏం డైలాగ్స్ అన్న, లైక్ వేరే లెవెల్ ఉంది అసలుకి. ఆ డైలాగ్ చెప్తాడని ఒక డైలాగ్ చెప్తా చూడు నేను. మొదటి ప్రేమ ముఖ్యమైన ప్రేమ అయితే మనందరి ప్రేమలు తల్లి ప్రేమ దగ్గర ఆగిపోవాలి, అమ్మే కదా మన ఫస్ట్ లవ్ అని చెప్పేసి ఉంటుందన్న. సూపర్ అంటే సూపర్ ఉంది అసలుకి. ఇంకా చెప్పాలనంటే బాబోయ్, అసలుకి సినిమాలో లైక్ ఏం లేదని చెప్పేసి మాట్లాడుకోవాలి, అన్నీ ఉన్నాయి. కిరణ్ అబ్బవరం ఒక్కడే యూనిక్గా నించొని లైక్ నేను ర్యాంప్ ఆడిస్తా ఈ సినిమా అని చెప్పేసి ఒక స్టేజ్కి తీసుకెళ్ళిపోయిండు సినిమాని మాత్రం. తమిళ అంటే తెలుగంటే డార్లింగ్, లవ్కుండేది ఒకే ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ ఈ సినిమాలో ఉంది. సో ప్రతి ఒక్కరు చూడాలి ఈ సినిమా, అర్థమైందా? అసలుకి సినిమాలో ఏం లేదు, చెన్నై కాదు ఇది. నిజంగా చెప్పాలంటే హైదరాబాద్ స్టోరీ, హైదరాబాద్ హీరోయిన్. ఇంకోటి చెప్తున్నా, నిన్నమ్మన్నటి దాకా తమ్మన్న నా ఫేవరెట్ హీరోయిన్. కాకపోతే ఈ సినిమా చూసినాక ఫస్ట్ టైం గౌరీప్రియ లాంటి యాక్ట్రెస్ మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నందుకు నిజంగా కాలర్ ఎగరేస్తున్నా. ఇంకా మణి శర్మ గారి మ్యూజిక్ అయితే అన్న, నిజంగా చెప్తున్నా, థియేటర్లో ప్రతి ఒక్క మూలన మణి శర్మ గారు మనకు కనిపిస్తారు. మ్యూజిక్ అంటే ఇట్లుండాలని చెప్పేసి చెప్తాడు, కానీ సినిమాలో లవ్ మాత్రం నిజంగా చాలా యూనిక్ వే, చాలా డిఫరెంట్గా. నిజంగా రవి నంబూరే నీకు దండం పెట్టాలి సామ్. అసలుకి నిజంగా చెప్తున్నా, ఇట్లాంటి డైరెక్షన్ రాజమౌళి కూడా ఇయ్యలేడని చెప్పేసి చెప్తున్నా. చాలా డిఫరెంట్ వేలో ఉంది. లైక్ సినిమాని మాత్రం ఒక కల్ట్ అంటే ఎస్కేఎన్ గారు వీళ్ళందరూ ఈ సినిమాలో కల్ట్ మాస్ చూపిస్తామని చెప్పేసి అన్నారు. కల్ట్ కాదు, అమ్మ మొగుడు కల్ట్ చూపించిర్రు. చెప్పినట్టే సినిమాని డెలివరీ చేసిర్రు. సినిమాకి ఏం కావాలో అది ఇచ్చిర్రు. ఇంకా మిగతా మమ్మల్ని వదిలేసుకోండి, మేము చూసుకుంటాం. సినిమా ది బ్లాక్ బస్టర్ హిట్. చాలా బాగుంది, యునిక్ లవ్ స్టోరీ, చాలా బాగుంది. అందరూ కలిసి వెళ్ళి చూడాల్సిన సినిమా. ఓకే నానా ఇన్పియర్ నాన్న నువ్వు పట్టుకోవాలి, అందుకని ఆయన పట్టుకుంటారు. సో హైలైట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్ పాయింట్ స్టోరీ ట్విస్ట్ అండ్ టర్న్స్ చాలా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు ఎవరు కూడా. ఇలా ఉంటుంది అని స్టోరీ ఎక్స్పెక్ట్ చేసేలాగా ఉండదు ఈ స్టోరీ. కంపల్సరీ వెళ్ళి చూడండి, అందరూ వెళ్ళి చూడండి. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది, స్లో ఉంది అట్లా అనిపించింది. సెకండ్ హాఫే టాప్ అండి అసలు, ఫస్ట్ హాఫ్ కంటే కూడా. సెకండ్ హాఫ్ అసలు మిమ్మల్ని ఏడిపిస్తూ కూర్చోబెడుతుంది, కానీ వెళ్ళిపోయేంత వరకు గుర్తుంటుంది స్టోరీ. అంటే మరి అంత ఎమోషన్ కూడా అవసరం లేదని కొంతమంది అంటున్నారు. లవ్ స్టోరీ అంటేనే ఎమోషన్, లవ్ అంటేనే ఎమోషన్. ఎమోషన్ లేని స్టోరీ ఏం బాగుంటుందండి? అలా ఏమి ఉండదు, మీరు చూడండి, చూసి మీకు నచ్చుతుంది. యాక్టింగ్ గురించి కిరణ్ గారు చాలా బాగా చేశారు. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ సటిల్ బట్ ఎట్ వెరీ బ్యూటిఫుల్ యాక్షన్. గౌరీ గారి ఎమోషన్స్ చాలా బాగా పండించారు, మీకు చూస్తే తెలుస్తుంది కన్ఫర్మ్. ఆయన అసలు టాప్, అసలు ఆయన గురించి మనం రివ్యూ చెప్పాల్సిన అవసరం లేదు. చాలా బాగుంది మూవీ, సూపర్ హిట్ ఉందన్నమాట నా వరకు చూసుకుంటే. ఇంకా గౌరీప్రియ గారి యాక్టింగ్ అయితే నిజంగా చెప్తున్నాను, ఆవిడ యాక్టింగ్ చూసి నిజంగా కంటదడి పట్టించారు. నిజంగా చెప్తున్నాను, ఆవిడ యాక్టింగ్ సినిమాకి నిజంగా చెప్తున్నాను హైలైట్ అనమాట. ఇంకా మణి శర్మ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. బట్ ఇవన్నీ ఫస్ట్ హాఫ్ ఇవన్నీ కూడా, బట్ సెకండ్ హాఫ్ ఇప్పటికైనా కొంచెం లాగ్ చేసి రెగ్యులర్ చేసేసారు అనమాట. అది కొంచెం మనకు బోర్ అనిపించింది తప్ప ఫస్ట్ హాఫ్ వర్తాను మనం పెట్టిన డబ్బులకి. బట్ సెకండ్ హాఫ్ ఎపిసోడ్కి ఏంటంటే ఒక రొటీన్ స్టోరీతో, రొటీన్ ఎమోషన్ సీన్స్తో నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం చెప్పేసుకోవచ్చు, క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ముఖ్యంగా ఇంటర్వెల్ నుంచి అంటే స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ కార్డు పారి ఎంతవరకు ఎంత ఇంట్రెస్ట్గా ఉంటుందో సినిమా, సెకండ్ హాఫ్ వచ్చేవాడికి జస్ట్ తేలిపోతుంది అనమాట. అన్న బేబీ సీక్వెల్ అంటే ఫ్లాట్ తీసుకున్నది బాగానే ఉంది, బట్ ఆ ఫ్లాట్ని డీల్ చేసే విధానం సెకండ్ హాఫ్లో మొదలవుద్ది. అది కొంచెం సరిగ్గా డీల్ చేయలేపారు. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకి రెగ్యులర్ ఫార్మాట్లో కొంచెం డిఫరెంట్గా చూపించారు. బట్ ఓకే, స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ అనిపిస్తే, రైటింగ్ బాగుంటుంది,
ఉంటుంది. ఇంటర్వల్ ట్విస్ట్ కూడా చాలా మంది షాక్ అవుతారు. బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే ఆ ఫ్లాట్ మొదలైతే సెకండ్ హాఫ్లో మొదలవుతుంది. దాన్ని డీల్ చేసే విధానం రాజేష్ గారు కావచ్చు, లేదంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, కొంచెం తడబడారని చెప్పాలి. ఆ విధంగా కొంచెం రొటీన్ వేలో వెళ్ళిపోద్ది అన్న. బట్ ఎంతమందికి కల్ట్గా కనెక్ట్ అవుతుందో చెప్పలేం, కానీ గౌరీపేర్ గారి యాక్టింగ్, ఆయన క్యారెక్టరు, మణిశర్మ గారి మ్యూజిక్ కొన్ని రోజులు ఉండిపోద్ది అన్న ఈ సినిమాతో. అంతేనా? థ్యాంక్ యూ.